నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. కూటమి పక్షాల రచ్చ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేరిపోయిందా? ఒక్క నామినేటెడ్ పదవి కోసం మిత్రపక్షాల మధ్య సోషల్ మీడియా వరకు దారితీస్తోందా? మరి ఆ పదవి కోసం రెండు పార్టీలతో పాటు రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరనేది తెరపైకి వచ్చిందా? గోదావరి జిల్లాల్లో హాట్ సీట్గా మారిపోయినటువంటి ఆ నామినేటెడ్ పదవి ఏంటి? ఆ పదవి కోసం మంకు పట్టు పడుతున్నటువంటి ఆ సామాజిక వర్గాలేంటి? లెట్స్ లుక్ ఇన్ టు దిస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ నామినేటెడ్ పదవి కూటమి పక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సోషల్ మీడియా వరకు తెరతీసిందనే వాదన తీవ్ర చర్చాంశంగా మారింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు ఎత్తుకుపై ఎత్తు వేసుకుంటున్నాయట. తాజాగా జనసేన పార్టీ నేత పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానం పనులు చక్కబెడుతున్న మర్రెడ్డి శ్రీనివాస్కు కేటాయించారంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు ఆ పార్టీ శ్రేణులు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబురు మొదలైందట. అన్ని వ్యవహారాల్లో జనసేన పార్టీ ఆధిపత్యం ఎక్కువైందని మదన పడుతున్నారట. ఇక ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో మర్రెడ్డి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలుపుతూ జన సైనికులు చేసిన హడావిడికి టీడీపీ శ్రేణులకు ఒక్కసారిగా మండిందట. ఇక డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్న నేతలంతా పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తమ గోడు వెళ్లబోసుకునే పనిలో పడ్డారట. నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో పరిశీలిస్తే ఇప్పటికీ కూడా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మెల రామస్వామికి, పౌర సరఫరా శాఖ చైర్మన్ పదవి కాకినాడకు చెందిన తోట సుధీర్ జనసేన ఖాతాల్లో ఎగరేసుకుపోయారు. ఇక అన్ని ఇలా తన్నుకుపోతే తమ పరిస్థితి ఏంటని పార్టీ పెద్దల దగ్గర ఏకరువు పెడుతున్నారట ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఆశావాహులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లను పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు కేటాయించారు. అయితే ఆ స్థానాల్లో సీట్ త్యాగం చేసిన టీడీపీ నేతలతో పాటు టీడీపీకి కేటాయించిన స్థానాల్లో జన సైనికులు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కావస్తోంది. దాదాపు రాష్ట్ర స్థాయిలో అన్ని నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీసీసీబీ బ్యాంక్తో పాటు రాష్ట్ర స్థాయిలో ఆగ్బాగ్ చైర్మన్ పదవులు భర్తీ ఇంకా చేపట్టలేదు. గత కొద్ది కాలంగా డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల లిస్ట్ పెద్దగానే కలిసొస్తుంది. ఇందులో ప్రధానంగా జగ్గంపేట ఎమ్మెల్యే కుమారుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతిల నవీన్, కోనసీమ నుంచి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమారుడు మెట్ల రమణబాబు, కాకినాడ రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ మూర్తి పేర్లతో పాటు మరికొందరు పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత కొన్నేళ్లుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి డీసీసీబీ చైర్మన్ పదవి కాపు సామాజిక వర్గానికే దక్కుతోంది. ఏ పార్టీ అధికారం చేపట్టినా గత ప్రభుత్వాలు కాపు సామాజిక వర్గానికి ఆ పదవిని కట్టుబెడుతూ వస్తున్నాయి. దీంతో జిల్లాలో మరో బలమైన సామాజిక వర్గమైన శెట్టి బలిజ ఈసారి తమకు డీసీసీబీ చైర్మన్ పదవిని ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇందులో ప్రధానంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తుల పేర్లు వినిపిస్తోంది. డీసీసీబీ పదవి ఈసారి కాపులకు ఇస్తే సహించేదే లేదని, ఆ పదవి కాపులకు ఏమైనా రాసిచ్చారా అని ప్రశ్నిస్తున్నారట పిల్లి సత్యనారాయణ మూర్తి. కాపులకు ఇస్తున్నామన్న సాంప్రదాయం పేరుతో తనకు అన్యాయం చేస్తే బీసీ సామాజిక వర్గం చూస్తూ ఊరుకోదని టీడీపీ అధిష్టానానికి ఇప్పటికే హింట్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. పొత్తు ధర్మాన్ని పాటించి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తాము పూర్తిగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ విజయానికి కృషి చేస్తామని పిల్లి సత్యనారాయణ మూర్తి చెప్పుకొస్తున్నారట. ఈ నేపథ్యంలో తనను కాదని డీసీసీబీ చైర్మన్ పదవి వేరే వాళ్లకు ఇస్తే మాత్రం పరిణామాలు మారతాయనే సంకేతాలు పంపిస్తున్నారట. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం డీసీసీబీ చైర్మన్ పదవిపై ఎటు తేల్చుకోలేకపోతుందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు సాంప్రదాయం పేరుతో గత కొన్నేళ్లుగా అన్ని పార్టీలు కాపులకే డీసీసీబీ చైర్మన్ గిరిని కట్టిబెడుతున్నాయని లిస్టులు తయారు చేసుకుని తెలుగుదేశం పార్టీ ఆశావాహులు ఆ పార్టీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారట. వీరిలో జ్యోతుల నవీన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నవీన్ పోటీ చేస్తారని ముందు నుంచే ప్రచారం జరుగుతుంది.
అయితే పొత్తు ధర్మంలో భాగంగా కాకినాడ పార్లమెంటు స్థానం జనసేనకు కేటాయించడంతో ఆయన పక్కకు తప్పుకున్నారు. దీంతో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట నవీన్. అయితే ఆయన తండ్రి జ్యోతుల నెహ్రూ ఇప్పటికే ఎమ్మెల్యేగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఒకే కుటుంబంలో 2 పదవులు ఎలా సాధ్యమని ఆయన వైరి వర్గం మోకాలాడుతున్నారట. దీంతో జ్యోతుల నవీన్ ఆశలపై సొంత పార్టీ నేతలే నీళ్లు చల్లారని ప్రచారం జరుగుతుంది. ఇక ఆ పార్టీలో డీసీసీబీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్న మెట్ల రాంబాబుతో పాటు మరికొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన పార్టీ సోషల్ మీడియాలో సృష్టించిన గందరగోళంపై తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం ప్రారంభమైందనే వాదన వినిపిస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా మర్రెడ్డి శ్రీనివాస్కు డీసీసీబీ చైర్మన్ పదవి కేటాయించేశారని సోషల్ మీడియాలో ప్రచారం వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు హస్తం ఉందని అంటున్నారు తెలుగు తమ్ముడు. పిఠాపురంలో జనసేన పార్టీ ప్రతినిధిగా పనులు చక్కబడుతున్న మర్రెడ్డి శ్రీనివాస్కు పదవి కట్టబెట్టడం ద్వారా వర్మకు చెక్కిపెట్టినట్లు అవుతుందని నాగబాబు చాప కింద నీరులా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక జనసేన పార్టీ నుంచి కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గం నుంచి తుమ్మలపల్లి రమేష్ వంటి నేతలు కాపు కార్డు పట్టుకొని ఆ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ పదవి కూడా తెలుగు తమ్ముళ్ల చేతికి చిక్కకుండా జనసేన తన్నుకుపోతుందా, లేక వారి ప్రయత్నాలు ఫలించి టీడీపీకి కైవసం చేసుకుంటుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాపులు శెట్టి బలిజలకు మధ్య పోటీ ఎటువైపు టర్న్ తీసుకుంటుందన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.